హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి. వెల్కమ్ బ్యాక్ టు ఎ బ్యూటిఫుల్ వీడియో. ఈ వ్లాగ్ ఏంటి అంటే, ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా. నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసాక మా రియాక్షన్స్, అంటే నాది మహేష్ది రియాక్షన్స్, మా పేరెంట్స్ రియాక్షన్స్ అండ్ ఆ ఎమోషన్స్ కొంచెం షేర్ చేసుకున్నాను మీతో. అదే ఈ వ్లాగ్. అస్సలు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు అయితే చూసాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. బట్ ఈ వ్లాగ్లో స్టార్టింగ్ అసలైన ఒక ఎమోషన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. ఆ క్యాప్చర్ చేయలేకపోవడం వల్ల పెట్టలేకపోతున్నాను వీడియోలో. అసలు ఆ ఎమోషనే వేరు. తెలిసిన వెంటనే ఇది చాలా రియల్ ఎమోషన్స్. ఇవన్నీ కూడా చాలా రియల్ ఎమోషన్స్. బట్ తెలిసిన కొంతసేపటికి మీకు చెప్పుకుంటూ అలా ఎమోషన్ అయిపోయి వచ్చిన వీడియోస్ ఇవన్నీ. బట్ తెలిసిన వెంటనే ఆ మూమెంట్ ఉంటుంది చూడండి, అసలు మిస్ అయిపోయింది ఆ క్యాప్చర్ చేసుకోవడం అనిపించింది. బట్ ఎప్పటికీ మా హార్ట్స్లో ఉంటాయి ఆ ఎమోషన్. అసలు ప్రైజ్లెస్ అనమాట. ఈ వ్లాగ్ అయితే చూసేయండి. నేను ప్రెగ్నెంట్. చూస్తున్నారు కదా, ఆ టైంలో ఆ క్షణానికి అసలు మామూలు ఎమోషన్ అవ్వలేదు. చాలా ఎమోషన్ అయిపోయాము. నేనైతే ఫుల్ అయిపోయాను అసలు ఎమోషన్. అసలు ఎంత బాగా అనిపించిందంటే ప్రైజ్లెస్గా అనిపించింది ఆ మూమెంట్ మాకు. మేమిద్దరం అది షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మహేష్కి ఏమో వీడియో వద్దు అది అంటున్నారు. ఏదో చిన్న బిట్ తీసాను అందుకే. అసలు తెలిసిన వెంటనే అయితే ఇద్దరం ఎమోషన్ అయిపోయాము. మహేష్ కూడా అసలు కన్నీరు పెట్టేసుకున్నారు కంటంట. అంత అలా ఎమోషన్ అయిపోయాము. ఇది చూసుకుని, ఈ కిట్ చూసుకుని నేను మురిసిపోతున్నాను. చాలా గుర్తొస్తున్నాయి నాకు మనసులో. అందుకే అంత ఎమోషన్ అయిపోతున్నాను. గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అదే అనమాట. వీడియో ఆన్ చేసుకోకుండా వెళ్ళాను. నేను ప్రెగ్నెంట్ అయ్యా. ఇంకా వాష్రూమ్లోంచి వచ్చిన వెంటనే మహేష్ చూపించి నేను ప్రెగ్నెంట్ అని చాలా ఎమోషన్ అయిపోయాం. మేము ఇద్దరం కూడా ఏడ్చేసామన్నమాట. అంత ఎమోషన్ అయిపోయాం. బట్ అది అన్ఫార్చునేట్గా నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ముందే వీడియో ఆన్ చేసుకుని వెళ్ళుంటే నేను క్యాప్చర్ చేయొద్దును. ద బెస్ట్ మెమొరీ ఉందును మాకు కూడా. బట్ అది నేను మిస్ అయ్యా క్యాప్చర్ చేయడం. బట్ ఈ ఎమోషన్ అన్నది ప్రైజ్లెస్ అసలు. మాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది. మేము కావాలనుకుని పుట్టకపోవడం ఏం కాదు. మాకు కావాలని ఆగాము. ఫైనల్లీ మేము అనుకున్నది ఈ మధ్యనే కూడా. మేము ఈ 2024లోనే ఈ ఇయర్ ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అనుకున్నాం. బట్ ఇంత త్వరగా కన్సీవ్ అవుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందుకే ఈ ఎమోషన్ అసలు నేనే నమ్మలేకపోతున్నాను అన్నట్టుంది. చాలా హ్యాపీ. ఒక్క పక్క నుంచి అంటే అందరూ అన్న మాటలు కానీ ఏదైనా ఈజీగా జడ్జ్ చేసేస్తారు మనుషుల్ని. అలా జడ్జ్ చేయొద్దు ఎవరిని కూడా. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఏమవుతుందో ఇన్నర్గా మీ అందరికీ తెలియదు కాబట్టి అలా ఎవ్వరు కూడా ఎవరిని జడ్జ్ చేయొద్దు. మేము కావాలనుకున్నప్పుడే మాకు బేబీ పుడుతుంది ఎవరు పుడుతున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మామూలు హ్యాపీ లేదు నాకైతే. మహేష్ కూడా చాలా హ్యాపీ. అందరూ ఇన్నేళ్ళు మీ పిల్లలు ఇంకెప్పుడు పుడతారు ఏమన్నా వాడుతున్నారా అని అడిగి మేము విసిగిపోయి ఉన్నాం. మేము ఏమీ వాడలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటి వరకు మేము ఏమీ వాడలేదు. న్యాచురల్గానే కన్సీవ్ అవ్వాలి అనుకున్నా. బట్ మేము టైం తీసుకుందామని ముందే ప్లాన్ చేసుకున్నాము. మాకు కావాల్సిన టైం మేము తీసుకున్నాం. మేము కావాలనుకున్నప్పుడే మాకు బేబీ పుడుతుంది. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. మహేష్ అంతా ఎక్స్ప్రెసివ్ కాదు కెమెరా ముందు, అది కాబట్టి నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను మహేష్ని. బట్ ఐఆమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడే అనుకుంటున్నాం ఏదో ఒక మంచి డాక్టర్ని చూసుకొని మేమిద్దరం వెళ్ళి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుని డాక్టర్ దగ్గర అప్పుడు ఇంట్లో చెప్దాము అని చెప్పేసి అదే చేయాలనుకుంటున్నాం. ఈరోజు వెళ్తామో రేపు వెళ్తామో చూస్తాము. అవి కూడా రికార్డ్ చేస్తాను, నాకు మెమరీగా ఉంటాయి. అలాగే నా హ్యాపీనెస్ కోరుకునే మీ అందరూ కూడా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను అనమాట. ప్రెగా న్యూస్ అడ్వాన్స్డ్.
ప్రెగా న్యూస్ అడ్వాన్స్డ్. ఓల్డ్ దానికన్నా ఈ న్యూ అప్డేట్ది చాలా ఈజీగా ఉంది. అలాగే 10 సెకండ్స్లో మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంత ఈజీగా ఉందన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేస్తే కనుక ఈ కిట్ ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మేము టైం ఈవినింగ్ 6 అయింది. ఇప్పుడే రోజు రెగ్యులర్గా పూజ అది చేసుకుంటానమాట. మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ అలాగే పూజ చేసుకున్నాను. రీచెక్కింగ్ కోసం హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఏ హాస్పిటల్కి వెళ్తున్నాం అదంతా ఏమీ అనుకోలేదు. సరే ఫస్ట్ అయితే జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అపోలో ఉంది కదా, అపోలోకి వెళ్దామా అనుకున్నాము. అక్కడికే వెళ్తున్నాం అనుకుంటా. ఇంక ఇక్కడ నేనైతే లెగ్గిన్ అండ్ కుర్తీ వేసుకుని రెడీ అయిపోయాను హాస్పిటల్కి వెళ్ళడానికి. ఒక 3 డేస్ నుంచి అసలు విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి నాకు. ఫస్ట్లో జిమ్ కాదు, మేము వెళ్ళేది కార్డియో ఫిట్నెస్ క్లాసెస్కి. సైనిక్పురిలో, హైదరాబాద్ సైనిక్పురి హైటెన్షన్ రోడ్లో ఉన్న గివారి డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోకి వెళ్తున్నాం మేము. సో జిమ్లో జాయిన్ అయ్యి అసలు ఉద్దేశమే లేదు. సో కార్డియో క్లాసెస్కే వెళ్ళాలి ఎలా అయినా అని చెప్పేసి కార్డియో క్లాసెస్కే జాయిన్ అయ్యాం, నేను మహేష్ ఇద్దరం కలిసి. స్టార్టింగ్ క్లాసెస్లో ఎంత పెయిన్ వచ్చేవో ఈ మధ్యన ఒక 3 డేస్ నుంచి కూడా క్లాసెస్కి వెళ్తున్నాం కదా, నాకు ఆల్రెడీ డేట్ మిస్ అయింది. మేము అప్పటికే అనుకున్నాం, కానీ ఈ మధ్యన బయట తిండ్లు ఆ తిండ్ల వల్ల డేట్లు అవి ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటున్నాయి. అది కామన్ అయిపోయింది అందరికీ. ఎక్కువ మిస్ అయితే ఏదైనా చూడొచ్చులే అని చెప్పేసి వదిలేసాం. బట్ అప్పటికే డౌట్ వచ్చింది. కానీ ఈరోజు 26 అయ్యేసరికి 3 డేస్ నుంచి నాకు ఎస్పెషల్లీ బాడీ పెయిన్స్, ఈ సైడ్స్ పెయిన్స్ విపరీతంగా అన్నమాట. అండ్ 3 డేస్ నుంచి మార్నింగ్ కపం అంటాం చూడండి, కపం వామిట్ అవుతుంది. అది డౌట్ ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ నేను స్లీపింగ్ ఎప్పుడు కూడా ఇలా మనిషిది కదా, బోర్లో ఇలా పడుకుంటాను అనమాట, లేకపోతే నాకు నిద్ర పట్టదు. అలా ఈరోజు నేను పడుకోలేకపోయాను. అండ్ ఇంకొకటి, డైట్లో ఉన్నాం కాబట్టి మేము ఈ మధ్యన ఆ జూలై 1 నుంచి కూడా, జూలై 1 కాదు ఇంకా 10 డేస్ ముందే జాయిన్ అయ్యాము. కానీ ఆ 10 డేస్ లెక్కలో నుంచి తీసేసాం మేము. అప్పటి నుంచి కూడా నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను డైట్ అన్నది. సో ఈరోజు వరకు నాకు ఏ ప్రాబ్లం రానిది ఈరోజు విపరీతమైన ఆకలి వేసేసింది. అది కూడా 2-3 టైమ్స్ వేసేసింది. అసలు నాకు ఏంటి ఇంత ఆకలి వేసేస్తుంది, సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా బ్రెడ్ అది తినేసాను అనమాట. బ్రెడ్ ఉంటే, అంటే మేము రైస్ స్కిప్ చేసేసాం కంప్లీట్గా. ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలవాటు మొత్తం ఒకేసారి పోగొట్టుకోలేమని చెప్పేసి తింటున్నాం అనమాట, బిర్యానీ అలా చేసుకొని. సో అదే తింటున్నాం తప్ప రైస్ మొత్తం స్కిప్ చేసేసాము. ఇంక ఈరోజు ఆకలి వేసేసి ఇంక బ్రెడ్ టోస్ట్ చేసుకుని తిన్నాను. ఇంకా మహేష్కి వచ్చాక చెప్తే లేదు ఈరోజు నేను టెస్ట్ చేసుకోవాలని ఎలా అయినా తీసేసుకున్నాము కిట్ అని చెప్పేసి 2 కిట్స్ ఆర్డర్ పెట్టి ఈరోజు కన్ఫర్మ్ అవుతే రేపు మార్నింగ్ యూరిన్ టెస్ట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది ఒక్కోసారి అని చెప్పేసి జెప్టోలో అవి ఆర్డర్ పెట్టారు. ఏంటి, ప్రెగా న్యూస్ అడ్వాన్స్డ్ అని వచ్చింది, అది ఆర్డర్ పెట్టారనమాట. దాంట్లో ఏముందంటే రోజులో ఏ యూరిన్ అయినా టెస్ట్ చేసుకోవచ్చు అని ఉందన్నమాట. అది అడ్వాన్స్డ్గా ఈజీగా వచ్చేసింది. మామూలు యూరిన్ టెస్టులు దానిలా కాకుండా, ప్రెగ్నెన్సీ టెస్టులు దానిలా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా వచ్చింది. అది కూడా నేను ఈ వీడియోలో ఒక టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను, నా సిమ్టమ్స్ ఏంటి అది అని చెప్పేసి. అందుకే ఎంత డీటెయిల్గా చెప్తున్నాను. నాకు బాడీ అదంతా కూడా అసలు ఏంటో విపరీతమైన పెయిన్స్, మామూలు పెయిన్స్ కాదు. ఈరోజు ఆకలి కూడా అంతే వేసేసింది చాలా. అందుకే ఇంకా నాకు అసలు చాలా డౌట్, ఈరోజు చాలా పిచ్చిగా ఉందన్నమాట. ఏం పని చేయలేకపోయా, అదో రకంగా ఉంది, నీరసం వచ్చేసింది. ఇంకా అందుకే ఎలా అయినా టెస్ట్ చేసుకోవాలని టెస్ట్ చేసుకుంటే ఆ ప్రెగా న్యూస్ అడ్వాన్స్ దాంట్లో అయితే పాజిటివ్ వచ్చింది. ఇంక ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి రీటెస్ట్ చేయించుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది ప్రెగ్నెంటా ఏంటి అని చెప్పేసి. అందుకే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అదనమాట ఇప్పటి వరకు మాకు జరిగిందైతే. ఈ మధ్యన మహేష్ కూడా ఎప్పుడు బిహేవ్ చేయరు అలాగా. ఈ మధ్యన ఏమైనా చేస్తున్నా కూడా నా దగ్గరకు వచ్చి మొన్న ఒకరోజు అందరం ఉన్నాం సరదాగా ఏదో ఏడిపించడానికి నా దగ్గరకు వచ్చి పొట్టు దగ్గరికి, అరే నేను ఇది చేస్తున్నాను నాన్న, ఓకేనా నీకు అని అడిగారు. నేనన్నా పిచ్చా నీకేమైనా, ఎలా బిహేవ్ చేస్తున్నా, ఏదో పెద్ద నేను ప్రెగ్నెంట్ అన్నట్టు అని చెప్పేసి అన్నాను అనమాట. అసలు
అలా చేయడం ఏంటో అసలు ఏంటో నాకేం అర్థం కాలే. అదనమాట జరిగింది ఈ మధ్యన. సో అందుకే ఈరోజు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రీచెక్ కోసం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఏ హాస్పిటల్కి వెళ్తున్నాం అదంతా కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడ మేమైతే హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది, అదే చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ మేము అపోలో క్లినిక్ అయితే వచ్చేసాము. ఫస్ట్ వీడియో ఇది మాది. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం యాక్చువల్లీ చెప్పాలంటే ఆ టైంకి. అండ్ ఏ డాక్టర్ చూపించుకుంటున్నాను అవన్నీ ఇక్కడ చూపించాను. నెక్స్ట్ మా పేరెంట్స్కి కాల్ చేసి అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాక స్కాన్ చేసుకుని వచ్చాక కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి పేరెంట్స్ కాల్ చేశాను అనమాట, వీడియో కాల్. వెళ్తూ దారిలో గుడి దగ్గర ఆగి చేశాను. మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి, వదిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఎలా గుడి ఉంది కదా మళ్ళీ గేట్ కూడా క్లోజ్ చేసేస్తారు అని చెప్పేసి డాడీకి మమ్మీకి అక్కడ వీడియో కాల్ చేశాము. వీడియో కాల్ చేస్తే వాళ్ళకి చెప్తున్నామాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక్కొక్కటి. వాళ్ళకి అర్థం కావట్లేదు, అదే నవ్వుకుంటున్నాం మహేష్ నేను. అలా స్లోగా విషయం చెప్పాక వాళ్ళకైతే అర్థమైంది ఫైనల్గా. అందుకే ఆ హ్యాపీనెస్ చూసారా ఫేస్లో, అసలు నవ్వు మా మమ్మీది కానీ డాడీది కానీ. అదే అక్కడ మాట్లాడుతున్నాను అనమాట. నేను ఈ వీడియో కాల్ చేసి రికార్డ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రికార్డ్ అవ్వలేదు, అవ్వదు కూడా కదా. ఆ టైంకి నేను అది మర్చిపోయాను. సరేలే ఫేసెస్ అయితే ఇలా కనిపించినాయి కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి, నాకు మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇలా చెప్తున్నాను అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో వాళ్ళకు కూడా, చాలా హ్యాపీనెస్. ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు ఎప్పుడు అని చెప్పేసి. టైం వచ్చినప్పుడు చూస్తాము, మేము ఇంకా రెడీగా లేము అని చెప్పేసి ఇన్నాళ్ళు అలా టైం స్పెండ్ చేసాం. బట్ ఫైనల్లీ ఈరోజు వాళ్ళకి చాలా హ్యాపీ అనమాట. అండ్ అక్కడి నుంచి ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళాము. ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూసేయండి. వీళ్ళు మేము అలా చేస్తుంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయి మళ్ళీ క్యూరియాసిటీ ఆగట్లేదు వాళ్ళు. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. చూపి థ్యాంక్ యూ అమ్మాయి అమ్మాయి అయితే లైన్ వేసుకొచ్చారా? అమ్మాయి అయితే పెళ్లి చేసుకోవచ్చు, లైన్ వేసుకొచ్చారా? థ్యాంక్ యూ पार्टी पार्टी जाएगा रे, पार्टी है, कमान, कांग्रेचुलेशन, थैंक यू కంగ్రాచులేషన్స్. అలా మా వదినాళ్ళ ఇంటికి వెళ్ళాక చెప్పడానికి అక్కడ మా సహస్ర ఎక్స్ప్రెషన్స్ చూసారు. అసలు మేము చెప్పినప్పుడు ప్రైజ్లెస్ అనిపించినాయి. అందరూ చాలా హ్యాపీ, బట్ అందరూ ఒకలా ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. మా సహస్ర ఎక్స్ప్రెషన్స్ మాత్రం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంత హ్యాపీగా ఉన్నా. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి అప్పటికే అభి, వర్మ, ఈశాలు మాకు కాల్ చేస్తే ఒకసారి ఇంట్లో ఉండండి వచ్చేస్తున్నాము అంటే ఇంట్లో ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అలా చూపించాక వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా అసలు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మాకు. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు ఇంపార్టెంటే కాబట్టి మా లైఫ్లో వాళ్ళకి కూడా చెప్పాలి అనుకున్నాం, చెప్పాము. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, సో వాళ్ళకి కూడా కాల్స్ చేసి చెప్పాము. అండ్ ఇంకా కొన్ని రోజులు పోయాక ఇలా సిరికి కాల్ చేసామన్నమాట. కొన్ని రోజులు కాదు, నెక్స్ట్ డే చేశాను. యాక్చువల్లీ తెలిసిన డే కాకుండా నెక్స్ట్ డే చేసాము. సరే దానికి చెప్తాము అని చెప్పేసి, అది కూడా మా హ్యాపీనెస్ని కోరుకోవడంలో ముందు ఉంటుంది, సో దానికి కూడా చెప్పాలి కాబట్టి చెప్పామన్నమాట. అది కూడా చాలా హ్యాపీ. ఇలా మా రివీల్స్ అన్నవి జరిగినాయి. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా రివీల్ చేసాము. వాళ్ళు కెమెరా ముందు చూపించడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు, కాకపోతే నేను రికార్డ్ చేసుకున్నాను వాళ్ళ వాయిసెస్, అవి దాచుకున్నాను. అలా అనమాట. చూసారు కదా ఈ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రేపు ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మంచి వ్లాగ్తో. ఎందుకంటే దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అండ్ కొంచెం క్లియర్గానే చెప్పబోతున్నాను. అది ఒక్క పార్ట్ కింద అయినా పెట్టచ్చు, 2 పార్ట్స్ కింద అయినా పెట్టచ్చు, అదనమాట.
ఈ వ్లాగ్ చూసాక ఆ వ్లాగ్ వచ్చిన వెంటనే ఆ వ్లాగ్ కూడా చూసేయండి, అస్సలు మిస్ అవ్వకుండా. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఈ వ్లాగ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.